కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో యానిమేటర్పై జరుగుతున్న అసత్య ప్రచారానికి నిరసనగా సోమవారం డ్వాక్రా గ్రూప్ సభ్యులు యానిమేటర్లు ధర్నా చేపట్టారు. ఎటువంటి నిజ నిర్ధారణ లేకుండా కర్ణాకుల వీరాంజనేయులు అనే వ్యక్తి యానిమేటర్ ధవలసింగ్ హైమావతిపై దుష్ప్రచారం చేయడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు తేల్చాలని డిమాండ్ చేస్తూ సుమారు 7,75,000 విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ హైమావతి వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలతో నిందలు వేయడం కాకుండా అధికారులు వెంటనే స్పందించి బ్యాంకు లావాదేవీలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని డిమాండ్ చేశారు. బ్యాంకు రికార్డుల ప్రకారం విచారణ జరిపి అసలు తప్పెక్కడ జరిగిందో తేల్చాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నిజ నిర్ధారణ కాకుండా తప్పుడు ఆరోపణలు చేసిన వారిని, యానిమేటర్ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని మహిళలు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సెక్రటరీ సిహెచ్ శ్రీదేవి, వివోఓబి మంగా రామలక్ష్మి, ఎన్ఓఓబి పట్టాన్ సత్యవతి, ఎస్హెచ్జి కునిశెట్టి పద్మ, వీరితో పాటు పెద్ద సంఖ్యలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొని హైమావతికి మద్దతు ప్రకటించారు. అండి, నేను కృపాశక్తి మహిళా సంఘంలో డబ్బులు కాజేశానని చెప్పేసి ఆవిడ నా మీద అభియోగం పెట్టిందండి. కానీ అదంతా అబద్ధం అండి. ఆవిడే వాడేసుకుంది. ప్రతి నెల సభ్యులు తీసుకెళ్ళి ఆవిడకే ఇచ్చేవారు సార్. ఆవిడకే ఇస్తే ప్రతి నెల ఆవిడే తీసుకునేదండి, కట్టేది కాదండి. అయితే మేనేజర్ గారు మాకు ఫోన్ చేసేవారండి, పలానా గ్రూపు ఓడీలో వచ్చిందమ్మా, కొంచెం చూడండి, 2-3 నెలల దగ్గర నుంచి కడతాలేదని చెప్పేవారండి. అయితే నేను ఫోన్ చేసేదాన్ని ఆవిడకి. ఫోన్ చేస్తే, అమ్మ బేబీ ఇలా ఓడీ వచ్చిందంటున్నారు, నువ్వేమో ప్రతి నెల సరిగా కట్టట్లేదని చెప్పేటప్పటికి ఒకళ్ళిద్దరు ఇవ్వలేదు మేడం గారు, వాళ్ళు ఇవ్వగానే నేను తెచ్చి కట్టేస్తానండి అనేది. అలా తెచ్చి కట్టేస్తానని తోడుకు ఒకసారి అలా 2 రోజులు పోయిన తర్వాత డబ్బులు తెచ్చిదండి. డబ్బులు తెస్తే, అమ్మ నేను రాసిచ్చేస్తాను, వెళ్ళి కట్టుకోండి అని చెప్పేసి బ్యాంకులో కట్టుకోండి అని చెప్పగానే, నాకు ఖాళీ లేదండి, నేను వేళ ఊరు వెళ్తున్నాను, అది వెళ్తున్నాను, ఇది వెళ్తున్నాను, కొంచెం కట్టి పెట్టండి మేడం గారు అంటే కట్టేసి రిసిప్ట్స్ బుక్స్ కూడా ఆవిడకి అప్పగించేసేదానండి నేను. అలా అంటే మాకు ఒకటే గ్రూప్ కాదు కండి, అలా కట్టేసింది కదా, మాకు రికవరీ కావడమే కావాలండి. మేనేజర్ గారికైనా మాకైనా సరే రికవరీ అవ్వడం కావాలి. మళ్ళీ అది పుచ్చుకోకపోతే ఎక్కడ మిస్యూజ్ చేస్తుందో అని చెప్పేసి నేను పుచ్చుకుని కట్టి ఆవిడకి రిసిప్ట్ ఇవ్వడం జరిగేదండి. అప్పుడు ఆవిడ ఇచ్చినప్పుడు అలానే. అయితే నేను ఇచ్చినప్పుడల్లా కట్టాను తప్ప ప్రతి నెల కూడా ఏమో మరి ఎందుకు రావట్లేదు అని అడిగిదానండి. మేనేజర్ గారు 10 మందిని తీసుకురమ్మన్నారు బ్యాంకుకి, ఆయన మాట్లాడతారంటే, ఒకవేళ నీకేమైనా ప్రాబ్లం ఉంటే 10 మందిలో నీకు ఏమైనా కట్టలేని వాళ్ళు ప్రాబ్లం ఉంటే 10 మందిని తీసుకుని బ్యాంకుకి రా అని చెప్పేసి 2 సార్లు మేనేజర్ గారితో కూడా నేను ఫోన్ చేయించానండి. ఆవిడ మేనేజర్ గారితో కూడా అలాగందండి, మా వాళ్ళు లేరండి, కొంతమంది హైదరాబాద్లో లేరు, కొంతమంది ఊళ్ళో లేరండి, మేనేజర్ గారు నేను వసూలు చేసి నేను కట్టేస్తానండి, 10 మందిని అక్కడ తీసుకురావక్కర్లేదండి అని చెప్పేసి ఆవిడ చెప్పేశారు. అదే మాట చెప్పిద్దండి ఆవిడ. ఇంకా మేనేజర్ గారికే చెప్పినప్పుడు నేను వెళ్ళి ఊళ్ళో మీటింగ్ ఎలా పడతానండి? ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది సార్, ఒక గ్రూప్ ఉంటే అందులో 10 మంది కట్టట్లేదు సరిగా, ఒక 4-5 కట్టట్లేదు. వీళ్ళు ఏం చేయాలి? మేము ప్రెసిడెంట్కి, యాజ్ ఏ ప్రెసిడెంట్కి మాత్రమే మేము ఫోన్ చేస్తాం, అందులో సభ్యులకు ఫోన్ చేసి ఇది ఉండదు మాకు. వాళ్ళు ఏం చేయాలంటే, అమ్మ పలానా వాళ్ళు కడతలేదు, కొంచెం వాళ్ళు మొండిగా ఉన్నారు, రండి మేడం గారు, నేను మీటింగ్ పెడతాను, మీరు మాట్లాడండి వాళ్ళతో అంటే మేము మాట్లాడతాను. నేను ప్రతి గ్రూప్కి అలాగే చేస్తానండి. ఆ ఎస్సీ గ్రూప్లో చాలా. మేము జగ్గంపేట మండలం వివైఏ గ్రూపు CITU అనుసంధానంతో ఉన్నామండి. ఈ అమ్మాయి మా వివోఏ ఒక ఆమె సమస్యలు ఎదుర్కొంటుందండి. అది పేరేటి కృపా మహిళా సత్సంగం నుంచి బ్యాంక్ లింకేజీ రాజపూడి అండి. కృపా మహిళా సత్సంగం నుంచి ప్రెసిడెంట్ డబ్బులు కట్టడం జరిగిందండి. ఆ కట్టిన డబ్బులు ఈ హైమా వివోఏ గారికి ఇచ్చాననేసి ఆ అమ్మాయి ఆరోపణ చేస్తుందండి. బ్యాంక్ లింకేజ్ అయితే మేము తీసుకోమండి, వాళ్ళే కట్టుకుంటారు, లోన్ ఇచ్చే వరకే మా బాధ్యత, వాళ్ళే కట్టుకుంటారు. 20 వాయిదాల వరకు హైమా గారికి ఇచ్చాననేసి ఆరోపణ చేస్తుందండి. దానికి సపోర్ట్గా అందరూ విని ఈవిడ కూడా దెబ్బలాడిందండి. నీకు అదేం పోయే కాలమే, నువ్వు రా ముందు ఇక్కడికి 10 మందిని తీసుకుని అని చెప్పేసి అంటే, ఆవిడ రసీదులు నేను ఇచ్చిన ఎక్కడో పడేసినట్టుందండి. కరెంటు బిల్లు కాగితాలు రసీదులు అవి తీసుకుని వచ్చి ఆ కట్ట తీసుకుని వచ్చి అక్కడ పెట్టిందనమాట. అక్కడ పెట్టినట్టు పెట్టి మళ్ళీ తీసుకుని ఎక్కడ మాయం చేసేసింది ఆవిడ. అది నేను తీస్తానని చెప్పింది మళ్ళీని. అయితే వీళ్ళందరూనేమో మీకే ఇచ్చారంట కదా, మీరే కట్టేశారంట కదా అన్న. అమ్మ మీరు ఎవరికి ఇచ్చారు అన్నాను. మేము ప్రెసిడెంట్ ఇచ్చాం. మరి ప్రెసిడెంట్ అనకుండా నన్ను అడుగుతున్నారంటే, మీరు ఎప్పుడు నాకు తెచ్చిచ్చారంటే, మేము 10 వాయిదాలు మీకే తెచ్చి ఇచ్చేసామంటే అంటున్నారు వాళ్ళు.
10 వాయిదాలు నాకు ఎక్కడ తెచ్చిచ్చారమ్మా? మీరు అప్పుడప్పుడు ఇచ్చినవి ఆవిడ ఫోన్ చేసినప్పుడల్లా ఇచ్చినవి మాత్రమే నేను కట్టాను అక్కడ. మీరు 10 వాయిదాలు నాకెప్పుడు తీసుకొచ్చి ఇచ్చేసారని చెప్పేసి నేను గొడవ. సరే అండి, వాళ్ళ ఒప్పుకుంది కదండి. తనకు మళ్ళీ బ్యాంక్ నుంచి వచ్చాక ఫోన్ చేసింది. అప్పుడు ఏమనాలండి? హైమ గారు, మీరు చెప్పినట్టే నేను మా బ్యాంక్ మేనేజర్కి కాళ్ళు పెట్టుకున్నాను, మరి డబ్బులు మీరు రేపు కడతారో ఎల్లుండి కడతారో 6 రోజుల కట్టేయండి అని అడగాలి కదండి. అలా అడగలేదు. ఫోన్ చేసి అమ్మా ఏం మాట్లాడింది చెప్పండి. చచ్చిపోతానండి, ఇలా అయితే కుదరదు నాకు, రోజు ఎన్నిసార్లు అండి, 15 సార్లు చేసిందండి. ఈవో మీటింగ్ జరుగుతుంది, శ్రీనిధి ఇచ్చామండి. అయితే అత్తగారు ఫోన్ చేస్తుంటే ఏమో నీకు గుర్తుందా లేదా, వచ్చి ఇక్కడ ఏదైనా తేల్చుకో నువ్వు, అంతేగాని నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు, అసలు ఇక్కడ తేల్చుకోమంటే నువ్వు చెప్పండి. ఇప్పుడు చేసిందండి, చేసినప్పుడల్లా ఉంది. నిజాలు తేల్చకుండా వీడియోల్లో సోషల్ మీడియాలో పెట్టేశారు, పేపర్లో వేసేసారు. అది తప్పు కదా.